తండ్రి తనను బలిపీఠంపై కడుతున్నప్పుడు కూడా ఎందుకు ప్రతిఘటించలేదు? ఇక్కడే యూదుల వ్యాఖ్యానాల్లో ఒక ఆసక్తికరమైన కోణం కనిపిస్తుంది. ఇది కేవలం అబ్రహాం పరీక్ష కాదు, ఇస్సాకు పరీక్ష కూడా అని వాళ్ళు నమ్ముతారు. అంటే ఇస్సాకు కూడా స్వయంగా బలికి సిద్ధపడ్డాడనంటారా? అవును, తండ్రిలాగే తను కూడా దేవుని ఆజ్ఞకు విధేయుడయ్యాడని వారి నమ్మకం. ఇక చివరి క్షణం అబ్రహాం కత్తి పైకెత్తినప్పుడు దేవుని దూత ఆపుతాడు. పొదల్లో చిక్కుకున్న ఒక గొర్రె పుట్టేలు కనిపిస్తుంది. ఇస్సాకు బదులుగా అది బలి అవుతుంది. కథ సుఖాంతం. అయితే క్రైస్తవ వేదాంతంలో ఈ కథను వేరేలా చూస్తారు కదా, ఒక సూచనగా, ఒక ఫోర్ షాడోయింగ్ లాగా. ఖచ్చితంగా ఇస్సాకు తన బలి కోసం తానే కట్టెలు మోయడాన్ని, యేసు తన శిలువను తానే మోయడానికి ప్రతీకగా చూస్తారు. అంటే ఒక తండ్రి తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడటం. దేవుడు లోకం కోసం తన కుమారుడైన యేసును శిలువకు అప్పగించడానికి సూచనగా భావిస్తారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా ఉంది. ఏమిటది? అబ్రహాం కథలో దేవుడు చివరి నిమిషంలో ఒక ప్రత్యామ్నాయాన్నిచ్చి కొడుకును కాపాడాడు. కానీ క్రైస్తవ కథనంలో ఆ కుమారుడే ప్రత్యామ్నాయం లేని బలి అయ్యాడని చెబుతారు. అంటే ఒకే కథకు ఎన్ని పొరలు, ఎన్ని అర్థాలు! ఒక వ్యక్తి విశ్వాసం నుండి చివరికి మానవాళి పాప పరిహారమనే పెద్ద వేదాంతం వరకు ఈ కథ విస్తరించింది. సరిగ్గా ఈ కథ మనకు చెప్పేదేమిటంటే, విశ్వాసం అనేది సౌకర్యవంతంగా ఉన్నప్పుడు పాటించేది కాదు. ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో కూడా దేవునిపై నమ్మకం ఉంచగలగడమే నిజమైన విశ్వాసం అన్నమాట. చివరగా శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న. అబ్రహాం చర్యను మన సోర్సెస్ గొప్ప విశ్వాసంగా కీర్తిస్తున్నాయి. అవును, కానీ ఈ రోజు మన ఆధునిక నైతిక విలువల ప్రకారం చూస్తే ఇది గుడ్డి విధేయతలా కనిపించవచ్చు. అయితే అసాధారణమైన విశ్వాసానికి, ప్రమాదకరమైన గుడ్డి నమ్మకానికి మధ్య ఉన్న గీత ఎక్కడ ఉంది? ఆ తేడాను మనం ఎలా గుర్తించాలి?